ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో ఇది దేశాన్నే కుదిపేసింది. ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఇది రెండో మేజర్ అటాక్ టూరిస్టుల మీద. ఇక్కడ చనిపోయిన వాళ్ళు దొంగలు కాదు, పొలిటీషియన్స్ కాదు, పోలీసు వాళ్ళు కాదు, రెండే ఐడెంటిఫికేషన్, ఒకటి హిందూ, ఒకటి ఇండియన్. నువ్వు బీజేపీ సపోర్టర్ వా, కాంగ్రెస్ సపోర్టర్ వా, he doesn't care. నువ్వు బ్రాహ్మణ్ వా, నువ్వు రెడ్డినా, నువ్వు పంజాబీ వా, దే డోంట్ గివ్ అ డామ్. ఈ టైంలో అందరూ యునైటెడ్ ఉండాలి. ఇప్పుడు యునైటెడ్ లేరు అనుకో ఇంకా ఎప్పుడు ఉండలేరు. వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్, నిన్న కశ్మీర్ ఇన్సిడెంట్. ఈ రెండిట్లో ప్లేసెస్ వేరైనా, అటాక్ చేసే వాళ్ళు వేరైనా, కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే, అక్కడ టెర్రరిస్ట్ చేతిలో కశ్మీర్ లో చనిపోయింది, ఇక్కడ మాబ్ చేతిలో చనిపోయింది, రెండు హిందూసే. ఈ వీడియోలో నేనేమనుకుంటున్నానో మీ అందరి ముందు ట్రాన్స్పరెంట్ గా పెడతా. మొత్తం విన్న తర్వాత తప్పెక్కడ జరిగిందో నువ్వేమనుకుంటున్నావు కామెంట్ సెక్షన్ లో చెప్పు. ఈ వీడియో అసలు ఉంటుందో పోతుందో కూడా నాకు తెలీదు. సో వాల్యుబుల్ అనిపిస్తే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకో. నిన్న కశ్మీర్ లో ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ టూరిస్ట్ ఇన్ ద పాస్ట్ 1 decade. 22 ఏప్రిల్ రోజు ఆఫ్టర్నూన్ జరిగింది ఇన్సిడెంట్. కశ్మీర్ లో పెహల్గామ్ అని చెప్పేసి ఒక టూరిస్ట్ స్పాట్ ఉంది. ఇట్ ఇస్ సరౌండెడ్ బై బిగ్ గ్రీన్ మౌంటైన్స్, అసలు వెరీ బ్యూటిఫుల్. 2019 లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కశ్మీర్ కూడా వేరే ఇండియన్ స్టేట్స్ లాగా నార్మల్ గానే ఉంది. అక్కడ కశ్మీర్ లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, జాబ్ స్టార్ట్ అయినాయి. ఆఫ్టర్ 1964 2022 లో అక్కడ ఫస్ట్ టైం ఒక మూవీ థియేటర్ కూడా పెట్టిండు. అండ్ అదే టైంలో టూరిస్ట్ సెక్టర్ అనేది బాగా థ్రైవ్ అయింది. అండ్ అక్కడ ఉన్న టూరిస్ట్ స్పాట్ లోనే బైసారన్ అనేది ఒక వ్యాలీ. అక్కడ ఆ బైసారన్ వ్యాలీలోనే నిన్న ఆ అటాక్ జరిగింది అనమాట. అదొక టూరిస్ట్ స్పాట్ కాబట్టి రీసెంట్ గా పెళ్ళైన మ్యారీడ్ కపుల్ కూడా హనీమూన్ కోసం వెళ్ళినారు. మిడిల్ ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ కూడా వెళ్ళినారు టు సీ కశ్మీర్, టు సీ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. కొంతమంది ఏమో ఫ్రెండ్స్ తో వచ్చినారు, ఇండియా లోపల నుంచి, ఇండియా బయట నుంచి ఫారినర్స్ కూడా వచ్చినారు. చాలా పీస్ఫుల్ గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తెలియదు దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్. దిస్ వాజ్ గోయింగ్ టు ఎండ్ రియలీ ట్రాజికలీ. దే డిడ్ంట్ నో దట్. టైం అరౌండ్ 2:30కి కొంతమంది బయట నుంచి వచ్చిన టెర్రరిస్టులు సెక్యూరిటీ అవుట్ఫిట్స్ వేసుకుని వచ్చినారు, గన్స్ పట్టుకొని లోపల ఎంటర్ అయినారు. అక్కడికి వెళ్ళి టూరిస్ట్ దగ్గర డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేసినారు, వాళ్ళ ఆధార్ కార్డ్ చూడడం స్టార్ట్ చేసినారు. అండ్ వాళ్ళ ఐడీస్ చూసిన తర్వాత ఏం ఆలోచించకుండా వాళ్ళు తెచ్చిన గన్స్ తోని బుల్లెట్ దింపడం స్టార్ట్ చేసినారు. 26 people were dead. ఇంకొక 17 మంది హాస్పిటల్ అడ్మిటెడ్ ఉన్నారు. దే ఆర్ ఇంజర్డ్. మిస్టర్ వినయ్ అగర్వాల్, ల్యూటెనెంట్, ఏజ్ 26, నేవీ ఆఫీసర్. 6 days బ్యాక్ తన పెళ్ళైంది. హనీమూన్ ట్రిప్ కి తన వైఫ్ తను అక్కడికి వచ్చినారు అండ్ హీ వాజ్ డెడ్. మంజునాథ్ రావు ఫ్రమ్ కర్ణాటక తన వైఫ్ తో ఫ్యామిలీతో టూరిస్ట్ స్పాట్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాడు. అండ్ హీ వాజ్ ఆల్సో రికార్డింగ్ అ వ్లాగ్ స్టైల్ వీడియో. बोट हाउस में ठहरे थे. बोट हाउस तो बहुत अच्छा था. अब हम शिकारा रेड कर रहे हैं. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత రిక్వెస్ట్ చేసినా వద్దు వద్దు అన్నా కూడా తనకి ఎన్నో బుల్లెట్స్ బాడీలో దింపి చంపేసిర్రు. ఇదంతా చూస్తున్న తన వైఫ్ టెర్రరిస్ట్లకి నన్ను కూడా చంపేయి, ఐ డోంట్ లివ్ అని అన్నది. అప్పుడు వాడు అన్నాడంట, నేను చంపను, వెళ్ళి మోదీకి చెప్పిదంతా అని. సరే వెయిట్ చేయండి, ఇప్పుడు ఏం చేస్తాడో తెలుస్తుంది మీకు. చనిపోయిన వాళ్ళలో నేవీ ఆఫీసర్స్ ఉన్నారు, టూరిస్టులు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. ఐడీలు చూసి హిందువులను కనుక్కొని మరీ చంపేసినారు. ఇంకొంతమందికి వాళ్ళు హిందూనో కాదు కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళ ప్యాంట్ తిప్పి మరీ చెక్ చేసినారు. ఇంకొంతమంది పారిపోతుంటే పట్టుకొని మరీ ఇస్లామిక్ వర్డ్స్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి మరీ చంపేసినారు, తలలో దింపినారు. ఆ ఫుటేజెస్ చూస్తుంటే చాలా డిస్టర్బింగ్ అండ్ చాలా దారుణంగా ఉంది. ఆ ఫుటేజెస్ నేను ఇక్కడ చూపించాలని ఒకవేళ చూపిస్తే ద వీడియో విల్ గెట్ బ్లాక్డ్. సో ఆ ఫుటేజెస్ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతా ఒకవేళ. బట్ ఇట్ ఈస్ సెన్సిటివ్ కాంటెంట్, మీరు చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో ఇది దేశాన్నే కుదిపేసింది. ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఇది రెండో మేజర్ అటాక్ టూరిస్టుల మీద. లాస్ట్ ఇయర్ జులైలో 10 months బ్యాక్ వైష్ణోదేవి అని చెప్పేసి కశ్మీర్ లో చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ కి వెళ్తున్న బస్ లో ఉన్న భక్తుల మీద ప్లాన్ చేసి అటాక్ చేసినారు. మళ్ళీ పాకిస్తానీ టూరిస్టులే. దాంట్లో 10 మంది చనిపోయినారు, 30 మంది కన్నా ఎక్కువ ఇంజూర్ అయిపోయినారు. ఈ అటాక్ జరిగింది కూడా ఆర్టికల్ 370 తర్వాతనే. జమ్మూ అండ్ కాశ్మీర్ హస్ ఆల్వేస్ బీన్ అ సెన్సిటివ్ ఏరియా అండ్ ఆల్వేస్ రిక్వైర్డ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్
nationals to be deployed there, especially Kashmir. ఈ ఇన్సిడెంట్ జరిగే జస్ట్ 1 వీక్ ముందు 16 ఏప్రిల్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఇండియాను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ ఇచ్చినాడు. We are different from the Hindus in every possible aspect of life. Our thoughts are different. Our ambitions are different. చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు. కశ్మీర్ మాది, ఇది మీరు గుర్తించుకోండి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడిండు. సింపుల్ గా చెప్పాలంటే రెచ్చగొట్టిండు. కానీ ఇప్పుడు మాత్రం మాకేం సంబంధం లేదు దీంతోనని చెప్పేసి చేతులు ఎత్తేసిర్రు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకి పెంచేది వీళ్ళే, వాళ్ళకి స్పాన్సర్ చేసేది వీళ్ళే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది కూడా వీళ్ళే, వాళ్ళకి అమ్యునేషన్ ఇచ్చేది కూడా వీళ్ళే. మళ్ళీ వాళ్ళు దొరికిన తర్వాత మాకు వీళ్ళకేం సంబంధం లేదు అని చెప్పే వాళ్ళు కూడా వీళ్ళే. ఎవరైతే అటాక్ చేసినారో వాళ్ళు కూడా పాకిస్తానీ టెర్రరిస్టులే. ఇద్దరు పాకిస్తానీస్ అండ్ 2 other people బిలాంగ్ టు కశ్మీర్. ఈ ఇద్దరు టీఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ కి బిలాంగ్ చేస్తారు. అటాక్ జరిగిన తర్వాత మేమే చేసినాం అని చెప్పేసి క్లెయిమ్ కూడా చేసినారు. 2019 లో ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఫామ్ అయిన గ్రూప్ ఇది. ఆర్టికల్ 370 అనేది ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్స్. ఇలాంటి టెర్రరిస్ట్ ని ఎంతో మందిని ఇంట్లో పెట్టుకొని అన్నం ఇచ్చి పోషిస్తుంది పాకిస్తాన్. ఈ ఇన్సిడెంట్ ని కండెమ్ చేస్తూ చాలా మంది రెస్పాండ్ అయినారు, ఇంక్లూడింగ్ పుటిన్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్. ప్రైమ్ మినిస్టర్ మోదీ సౌదీలో ఉన్న మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్లీ వచ్చినారు. వెళ్ళి మోదీకి చెప్పు అని అన్నాడు కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చనిపోయిన వాళ్ళు దొంగలు కాదు, పొలిటీషియన్స్ కాదు, పోలీసు వాళ్ళు కాదు, రెండే ఐడెంటిఫికేషన్, ఒకటి హిందూ, ఒకటి ఇండియన్. అవన్నీ వీడియోస్ చూస్తుంటే గొంతుల మాటలు వస్తలేవు. చనిపోయిన వాడు ఎవరైతే వాడికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది. వాళ్ళు చేసింది తప్పేంటి? అది ఒక వ్యాలీలో ఉండడం వల్ల బుల్లెట్ సౌండ్ విని చాలా మంది పారిపోయి దాచుకున్నారు. కొంతమంది అయితే 3 to 4 kilometers పారిపోయి వెళ్ళిపోయినారంట. ఈ లాస్ట్ 1 year లో ఇంటర్నెట్ లో మీరు చూస్తే గనుక ఈ లాంగ్వేజ్ ఇష్యూ మీద చాలా గొడవలు అవుతున్నాయి చాలా స్టేట్స్ లో, ఎస్పెషల్లీ కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. మన అందరికి మన లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, కానీ మనల్ని అటాక్ చేస్తున్న ఎనిమీకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఏ స్టేట్ నుంచి అయినా రావచ్చు, నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడవచ్చు. అక్కడ పట్టుకొని నిల్చునే ఆయన హీ డజంట్ కేర్. నువ్వు బీజేపీ సపోర్టర్ వా, కాంగ్రెస్ సపోర్టర్ వా, he doesn't care. నువ్వు బ్రాహ్మణ్ వా, నువ్వు రెడ్డినా, నువ్వు పంజాబీ వా, దే డోంట్ గివ్ అ డామ్. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు దెమ్. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్ టు దెమ్ వాజ్ ఇఫ్ దే వర్ హిందూ ఆర్ నాట్. అండ్ అక్కడ చనిపోయిన 26 members లో సగం మంది ఈ స్టేట్స్ కే బిలాంగ్ చేస్తారు. లాంగ్వేజ్ ఇష్యూ మీద గొడవడే వాళ్ళు ఒక్కలే కాదు. ఇంటర్నెట్ లో మనం చాలా మందిని చూస్తుంటాం, నేను ఈ క్యాస్ట్, నేను ఆ క్యాస్ట్ అని చెప్పేసి రీల్స్ పెడుతూ ఉంటారు కదా నిబ్బాగాళ్ళు, వాళ్ళకి కూడా ఈ మెసేజ్ వర్తిస్తుంది. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మీ చుట్టుపక్కన ఉన్న వేరే రిలీజన్ వాళ్ళని హేట్ చేయకండి. ఈ దారుణమైనది చేసింది వాళ్ళు, పాకిస్తానీ టెర్రరిస్ట్. అలాంటి కొంతమంది వల్ల వేరే వాళ్ళని హేట్ చేయడం చాలా తప్పు. స్టార్టింగ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంది అదే, ఇండియాలో జరుగుతుంది కూడా అదే. పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్ అయిపోయింది, అన్స్టేబుల్, బ్యాంక్రప్ట్ అయిపోయింది. వాళ్ళ లాస్ట్ ఫండ్ ఏంటంటే ఇండియాని నాశనం చేయడం, అంతే. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ముస్లిమ్స్ మీద చేసినావు అనుకో, నువ్వు ఇక్కడ టెర్రరిస్ట్ అవుతావు. ఐఎమ్ షూర్ యూ డోంట్ వాంట్ దిస్. ఏ మనిషి అయినా ఇలాంటిది కోరుకోడు. అసలు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద అంటే ఈ ఇంటర్నెట్ మీద టాక్సిసిటీ స్ప్రెడ్ చేస్తారు కదా వాళ్ళ మీద. వీళ్ళనేది ఏంటంటే కశ్మీర్ ఇండియా వాళ్ళది కాదు, పాకిస్తానీ వాళ్ళది అని చెప్పి. సిగ్గుండాలి. ఇండియాలో ఉండి ఇక్కడ తిని ఫేమ్ కోసమో డబ్బుల కోసమో ఇలా చెప్తావా? ఒక పార్టీని చూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి టాక్సిసిటీ జనాలలో స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 24 to 36 hours అవుతుంది. అట్టారీ బార్డర్ క్లోజ్ చేసేసినారు. పాకిస్తానీ నేషనల్స్ వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసేసినారు. వాళ్ళకి 48 hours టైం ఇచ్చినారు రిటర్న్ వెళ్ళడానికి. పాకిస్తాన్ నుంచి వచ్చిన డిఫెన్స్, ఆర్మీ అండ్ నేవీ నేషనల్స్ వాళ్ళందరినీ 1 week లోపల వెళ్ళిపోమన్నారు. అన్నిటికన్నా మించి ఇండస్ వాటర్ ట్రీటీ అని ఒక ఒప్పందం ఉంది మనకి పాకిస్తాన్ మధ్యలో, ఇప్పుడు సస్పెండ్ చేసేసినారు. మొన్నటిదాకా తినే ఫుడ్ లేదు, ఇప్పుడు వాటర్ కూడా ఉండదు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు పాకిస్తాన్ ప్రజలు చేసిన తప్పేంది అని. నిజానికి వాళ్ళు చేసింది తప్పేం లేదు. ఇప్పుడు ఆ ప్రజల్లో ఉన్న పాములు ఉన్నారు కదా, ఆ పాములతో ప్రాబ్లం. ఆ పాముల్ని పంపించే లీడర్స్ తో కూడా ప్రాబ్లం. పామేం చేయదు కదా అని చెప్పేసి నువ్వు తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటే అది చేసేదేదో చేస్తుంది, కానీ చూడ్డానికి నువ్వు ఉండవు. చాలు, ఈసారి రిటాలియేట్ అయితే పూర్తిగా అవ్వాలి. ఇదంతా చూసిన తర్వాత నీ బ్లడ్ ఇప్పుడు బాయిల్ అవ్వలేదంటే రేపటి రోజు వాళ్ళ పొజిషన్ లో నీ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, నీ పిల్లలు కూడా ఉండొచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ క్రైటీరియా చంపడానికి హిందూ మాత్రమే. మీ కాస్ట్ ఐడియాలజీ ఏదనుండని, మీ పొలిటికల్ ఐడియాలజీ ఏదనుండని, ఈ టైంలో అందరూ యునైటెడ్ ఉండాలి. ఇప్పుడు యునైటెడ్ లేరు అనుకో, ఇంకా ఎప్పుడు ఉండలేరు.